కాంప్లెక్స్ సమావేశానికి హాజరైనటువంటి ఉపాధ్యాయ మిత్రులకు అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఆర్పీలుగా వ్యవహరిస్తున్నటువంటి రమేష్ సారు, వైవి నాయుడు సారు, ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక, సన్మానము ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. నా దృష్టిలో అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే ఉంటారు. ఎవరైతే విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులే. అవార్డ్స్ గుర్తింపు అనేది కొందరికే ఉంటుంది. గుర్తింపు కోరుకోకుండా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు వెలుగులోనికి రానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నా అబ్జర్వేషన్లో కొందరు అవార్డ్స్ కోసమే పనిచేయరు, కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరైతే అట్లా పనిచేస్తారో వాళ్ళు విద్యార్థుల యొక్క మనసులో చిరస్థాయిగా ఉంటారు. అట్లా ఉండాలని నేనైతే మనసారా అందరిని కోరుకుంటున్నా. రాను రాను ఉపాధ్యాయులకు ప్రాధాన్యత తగ్గుతుంది, గుర్తింపు తగ్గుతుంది అనేటువంటి మాటలు కూడా వింటుంటాం. అది వాస్తవం అయితే కావచ్చు, కానీ మంచిగా పనిచేస్తే, కమిట్మెంట్తో పనిచేస్తే ఖచ్చితంగా ఆ గుర్తింపు అనేది బయటికి చెప్పకపోవచ్చు, కానీ మనది మనకు తెలుస్తుంది. స్ట్రెంత్ కోసము పనిచేయాలి, విద్యార్థులు ఎక్కువగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. వివిధ రకాల కారణాల వల్ల మన ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ తగ్గుతుంది. మనం చదువుకున్న నాటికి ఇప్పటికి తగ్గుతుంది. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఒకరే కాదు. ఆ స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నం చేయాలి, కానీ అదే సాకు చూపుతూ మన వృత్తిని కూడా మర్చిపోవద్దని సార్ ఒక మాట చెప్పాడు. ఒక్కరున్నా మనం చెప్పాలి, 10 మంది ఉండాలని కోరుకోవాలి, కానీ రాని పరిస్థితిలో 10 మంది లేరుగా అని మన ధర్మాన్ని, మన ప్రొఫెషన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని దాని అర్థం. కాబట్టి ఆ ఒక్కరికైనా మన కమిట్మెంట్తో చెప్పినట్టయితే ఒక్కరన్నా బాగుపడతారు. కాబట్టి అట్లా మనము పనిచేస్తే ఆ ఒక్కరు ఊర్లో, సమాజంలో పోయి చెప్తారు, ఇంకా ఇద్దరు కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అట్లా పనిచేయాలని నేనైతే కోరుకుంటున్నా. స్టేట్ లెవెల్లో ఎంఎన్ఓస్ మీటింగ్ అయింది. 29th, 28th కొన్ని జిల్లాలైనాయి, 29th కొన్ని జిల్లాలైనాయి. ఆ రోజు డే అంతా కొంత ఓరియంటేషను, రిప్రెజెంట్ కొత్తగా ఎంఎన్ఓలు వచ్చారు. ఇవన్నీ ఉద్దేశంతో కొంత ఓరియంటేషన్ లాగా పెట్టడం జరిగింది. ప్రధానంగా ఎఫ్ఎల్ఏను, లిప్ మీదనే, రెండింటి మీదతో పాటు డైరెక్టర్ గారు చాలా విషయాలు, జనరల్ అంశాలు కూడా చెప్పడం జరిగింది. మనము ఎఫ్ఎల్ఏను, ఎఫ్ఎల్ఏను ఇంతకుముందు తొలిమెట్టు అనేది, లిప్పును ఉన్నతి అనేది, ఆ తొలిమెట్టు, ఉన్నతి అనే పదాలను నిషేధించడం జరిగింది. ఆ పదాలు వాడొద్దని కూడా చెప్పారు. ఆ సమాచారం మీకు చెప్తా ఉన్నా. కాబట్టి ఎక్కడ కూడా ఆ పదాలు ఎవరైనా ఆఫీసర్స్ వచ్చినప్పుడు, అబ్జర్వర్ వచ్చినప్పుడు ఆ పదాలను మనం ఎక్కడ రాసుంటే కూడా తొలగించాలి. యాప్లోనైతే ఇంకా ఎఫ్ఎల్ఎన్ వస్తుంది, కానీ ఉన్నతిని తొలగించలేదు. బహుశా ఈ 2-3 రోజులలో తొలగించి ఉండవచ్చు. అప్పుడు మాకు ఓరియంటేషన్ అయ్యే రోజుకు అది ఉంది, తొలగిస్తామని చెప్పారు. దాన్ని మనం లిప్ అని అనాలి, 6th to 9th సంబంధించినటువంటిది. కాబట్టి ఎఫ్ఎల్ఎన్ మాడిఫికేషన్స్ మొన్న కూడా మనం చెప్పుకున్న పోయిన అరివిల్లు సంబంధించింది కూడా నేను గుర్తు చేశాను. ఎఫ్ఎల్ఎన్ మాడిఫికేషన్ గైడ్లైన్స్ కొన్ని వచ్చినాయి, అప్పటికిప్పటికి ఏమున్నాయి అనేది. దీంట్లో ఎఫ్ఎల్ఎన్ అనాలి, 1 to 5th ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇదివరకు ఎవ్రీ మంత్ టెస్ట్ ఉండేది, ఇప్పుడు 3 మాత్రమే టెస్టులు ఉన్నాయి. ఆగస్టులో బేస్ లైన్ టెస్ట్ పెట్టుకున్నాం, డిసెంబర్లో మిడ్ లైన్ టెస్ట్ ఉంటుంది, మార్చిలో ఎండ్ లైన్ టెస్ట్ ఉంటుంది. 3 మాత్రమే ఉంటాయి. ఈ 3 పెట్టాలి, యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ మధ్యకాలంలో ఏం ప్రగతి ఉంది, ఎట్లా ఉంది అనేది యాజ్ ఇట్ ఈజ్గా మనకు ఎఫ్ఏఎస్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అదొక మాడిఫికేషన్స్. తర్వాత మనకు ఈ వర్క్ బుక్, తర్వాత టెక్స్ట్ బుక్, టీచర్స్ హ్యాండ్ బుక్, డైరీకి సంబంధించినటువంటిది కూడా అలైన్మెంట్ అనేది గతంలో ఖచ్చితంగా చూసేది. సరే, ఇప్పుడు కూడా అలైన్మెంటు అంటే మనం ఏం చెప్తున్నామో, టెక్స్ట్ బుక్లో ఏముంది, వర్క్ బుక్లో ఏముంది, ఆ వర్క్ బుక్ అదే ఉందా అనేటువంటిది మనం ఫాలో కావాలి. కానీ వచ్చిన అబ్జర్వరు ఖచ్చితంగా దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఉంటే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక లెసన్ కాగానే ఎమ్మడే వర్క్ బుక్ చేయిస్తే పిల్లవానికి అర్థమవుతుంది. చాలా గ్యాబు అంటే మనం టీచర్ కొంత ఇండివిజువాలిటీకి కొద్దిగా మన గతంలో వచ్చినటువంటి విమర్శలే అనుకోండి, గతంలో వచ్చినటువంటి సజెషన్సే అనుకోండి, అవన్నీ తీసుకొని కొంత స్ట్రెస్ తగ్గించడానికి
ఇలాంటి కార్యక్రమాలు చిన్న చిన్న మోడిఫికేషన్ చేశారు. ఆ మోడిఫికేషన్స్ ఏమున్నాయి అనేది కూడా మన గైడ్లైన్స్ కింది స్థాయి వరకు పోయినాయి. కాబట్టి ఇది మొత్తం మీద అంతిమంగా మనం అన్నట్టు పిల్లవానికి చదవడం రావాలి, 2 రోజులు అయిన తర్వాత చదవడము రావాలనేటువంటి ఆలోచనతోటి చిన్న చిన్న మోడిఫికేషన్ చేసింది. కాబట్టి వాటిని మోడిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని మనము కింది స్థాయిలో ఈ ఎఫ్ఎల్ఎన్ను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. డైరెక్టర్ గారు దాదాపు 1:40 నిమిషాలు మాట్లాడారు. తను చాలా జాయిల్గానే సిస్టమేటిక్గానే మనం ఉపాధ్యాయులకు పనిష్మెంట్ ఇవ్వడం ప్రధానం కాదు, కానీ ఉపాధ్యాయులు ఒక నిబద్ధతతోని కమిట్మెంట్ తోటి పనిచేయవలసిన అవసరం ఉంది. ప్రాథమిక స్థాయిలో బేస్ లేకపోవడం వల్ల ఉన్నత స్థాయికి వచ్చే వరకు కూడా పిల్లవానికి చదవడం రాయడము గ్యాప్స్ ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని కూడా గమనించాలనే దాని మీద సారు చెప్పడం జరిగింది. తను కూడా ఓ టీచర్ ప్రొఫెషన్లో కొద్ది రోజులు చేశాడు. దాదాపు 4 to 5 years టీచర్గా చేసిండు ఆయన. సైఫాబాద్లో మాకంటే 1 year జూనియరు. సరే నన్ను గుర్తుపట్టాడు, కానీ మన కమలాకర్ సార్ హెడ్ మాస్టర్ ఉండే 2 రేపాలు, వాళ్ళు కలిసి పనిచేశారు స్కూల్ అసిస్టెంట్గా మెదక్లో. వాళ్ళకి టచ్ ఉంది. ఆయన స్కూల్ అసిస్టెంట్ అయిన తర్వాత Group 1 రాసి ఐఏఎస్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా పనిచేస్తూ ఉన్నాడు. సిద్దిపేట అయినది, సిద్దిపేట దగ్గర గజ్వేల్ సరౌండింగ్ ప్రాంతము. నేను కూడా టీచర్గా వచ్చినాను కాబట్టి ఆ బాధలేందో అవన్నీ కూడా తెలుసు మనకు. కాబట్టి మన మీద బాధ్యత చాలా ఉంది. కమిట్మెంట్తో పనిచేయాలి, సిస్టమేటిక్గా పనిచేయాలి, టైం పంక్చువాలిటీ ఉండాలి అనే విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది. నేనుగా కోరుకునేది ఏంటంటే మనము టైం పంక్చువాలిటీ ఖచ్చితంగా ఉండాలి. కాంప్లెక్స్ సమావేశాలను ఎక్సెప్షనల్ వేరు, కొన్ని ఇబ్బందులు ఉంటే మనం వస్తుంటే ఏదైనా ఇబ్బంది కలగడమా అనారోగ్య పరిస్థితుల వేరు, కానీ నేను ఏదో కాంప్లెక్స్ హెడ్ మాస్టరే ఉండాలి, అబ్జర్వర్ ఉండాలి, సూపర్వైజర్ ఉండాలి అనేటువంటిది కాకుండా ఇక్కడ వచ్చినామంటే మనం ఏ మేరకు ఉపయోగపడితే ఆ మేరకు మనం ఉపయోగించుకోవడానికి ఇక్కడ చెప్పేటువంటి వాళ్ళకు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. కాంప్లెక్స్ అనగానే ఒక వెసులుబాటుగా దాన్ని వినియోగించుకోకూడదని నేను పదే పదే చెప్తున్నా. ఎక్కడైనా మన స్కూల్స్లోనైనా సార్ కూడా చెప్పేది ఏంటంటే కనీసం పాఠశాలకు మినిమం ఒక 10 minutes ముందు, ఆఫ్టరు 10 minutes పిల్లలు పోయినాక 10 minutes తర్వాత పోయేటట్టు మనం మైండ్ను ప్రిపేర్ కావాలి. మనం కూడా కరెక్ట్గా 9 అంటే మనం కూడా 9 గంటలకు వస్తే పాఠశాలలో ఏమున్నది ఎట్లా ఉంది అనే దాని మీద మనల్ని అబ్జర్వ్ చేస్తారు, పిల్లలు అబ్జర్వ్ చేస్తారు. అక్కడ నుండి మొదలు పెట్టుకుంటే పూర్తి స్థాయిలో కమిట్మెంట్గా పిల్లలను అబ్జర్వ్ చేస్తూ పేరెంట్స్ తోటి, ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్ కూడా సార్ చెప్పారు, మనకు కూడా తెలుసు, సార్ చెప్పవలసిన అవసరం లేదు. కానీ పిల్లవాళ్ళని తల్లిదండ్రులు స్కూల్ తోలిపోవడానికి వస్తారు. వచ్చినప్పుడు మనం పాఠశాలలో అవుపిస్తే మన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉంటుంది. అరే నేను పోతారు సార్ ఉన్నారు, వేరే వాళ్ళు మన మీద కామెంట్ చేసినా, నెగిటివ్ కామెంట్ చేసినా లేదు మా పిల్లవాడిని తోలుతున్నాము సారు, నేను పోయే వరకు సార్లు ఉన్నారు, నేను తీసుకొచ్చే వరకు కూడా సారు స్కూల్లోనే ఉన్నాడు అనేటువంటి మేడం టీచర్స్ ఉన్నారనేటువంటి ఆలోచన పేరెంట్స్ కలగాలి. కాబట్టి దయచేసి మనం టైం పంక్చువాలిటీ పాటిద్దాం. మనకు సూపర్వైజన్ అనేది ఎవరో ఎప్పుడో వస్తారు, కానీ మనమే ప్రైమరీ సూపర్వైజన్ అన్ని రకాలుగా మనమే. కాబట్టి దయచేసి దాన్ని టైం పంక్చువాలిటీ ఒకటి ఉండాలి. కాంప్లెక్స్ సమావేశాలను కూడా సిస్టమేటిక్గా వినియోగించుకుందాం, పూర్తి స్థాయిలో ఉందాం. మనకు ఇక్కడ చెప్పేవాళ్ళు మన దాంట్లో భాగమే కాబట్టి చెప్పేది రిసీవ్ చేసుకోవాలి, మనకున్న సజెషన్ చేయాలి, కానీ ఒక నెగిటివ్ కామెంట్స్ ఆర్గ్యుమెంట్స్ రూపంలో ఉండద్దని కూడా నేను తెలియజేస్తూ, ఎజెండా అంశాల్లో ప్రధానంగా ఇప్పుడు న్యాస్ ఎగ్జామ్ ఒకటి ఉంది. 10th 10వ తారీఖు నాడు పెట్టాలి మనం పేపర్సు. అందుకే యూపీ లెవెల్ కాంప్లెక్స్లు 10 నాడు పెట్టలే. రేపు ఈరోజు 9వ తారీఖు ప్రైమరీ లెవెల్ ఉంటే 10th నాడు ఏం లేదు, 11, 12 పెట్టారు. అది న్యాస్ ఎగ్జామ్ ఉంది. కాబట్టి మనకు 3 ప్రాక్టీస్ టెస్టులు జరుగుతాయి. నవంబరు 19వ తారీఖు మనకు నేషనల్ లెవెల్లో న్యాస్ ఎగ్జామ్ ఉన్నది. కాబట్టి దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ ఒకటి చేయాలి. తర్వాత FA1 ఆల్రెడీ ఎప్పుడో కంప్లీట్ అయినాయి, జూలైలోనే కంప్లీట్ అయినాయి. ఇంకా ఆన్లైన్ మార్క్స్ మన మండలు 10th పొజిషన్లో ఉన్నట్టుంది. 89% అప్లోడ్ అయినాయి. ఇంకా కొంతమంది ఎవరైనా చేయకపోతే ఇమీడియట్గా FA1 మార్క్స్ కూడా అప్లోడ్ చేయాలని కూడా కోరుకుంటున్నా. తర్వాత బేస్ లైన్ టెస్ట్ సంబంధించిన యాప్లో అప్లోడ్ చేయాలి. దాని మీద డౌట్స్ ఉంటే ఇప్పుడు మనోళ్ళు దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఎజెండా అంశాలను పూర్తి చేసుకొని, ముఖ్యంగా మనం కొద్దిగా ఆల్రెడీ సెప్టెంబర్ మంత్లోనికి వచ్చినాం. పిల్లలకు బేసిక్ సంబంధించినటువంటి అంశాలలో దయచేసి అందరూ కూడా దృష్టి పెట్టి మన శక్తి మేరకు పనిచేయాలని కోరుకుంటూ, ఈరోజు ఎజెండా అంశాలను కంప్లీట్ చేసే విధంగా అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ దాన్ని నిర్వహించవలసిందిగా ఆర్పీలో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.
కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎంఎన్ఓ గారు చెప్పినట్టుగా మనము అలైన్మెంట్ ద్వారా వచ్చిన ఆఫీసర్స్ కూడా మొత్తం పూర్తి తరవ చెక్ చేయరు, కానీ మన విద్యార్థులకు ఏమాత్రం వస్తున్న విషయం చెక్ చేయడం కోసం దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి మనం ఆ ఎఫ్ఎల్ఎన్ నియమాలు పాటిస్తూ ఆర్పి గారు చెప్పినట్టుగా మనం పాటిస్తూ విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసం గావించాలని కోరుకుంటూ ఈనాటి సెషన్ను ప్రారంభించాల్సిందిగా ఆర్పి గారిని ఆహ్వానిస్తున్నాం.